తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేదే బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆధారిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే బతుకమ్మ పండుగ స్పెషల్. ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి పూల పండగ, ప్రకృతిని పూజించే 9 రోజుల పండగ. తీరొక్క పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మని పేరించి దాంట్లో గౌరమ్మ నుంచి పెళ్ళైన ఆడపడుచులు వారికి సంతానం త్వరగా కలగాలని ఆ బతుకమ్మను వేడుకుంటూ బతుకమ్మ నిమజ్జనానికై బయలుదేరుతారు. అలా పూలతో తయారు చేసిన బతుకమ్మని తీసుకెళ్తూ వారు ఆటపాటలతో ఆకట్టుకుంటారు. ఇలా ఆటపాటలతో తీసుకెళ్లిన బతుకమ్మని చెరువు దగ్గరికి వెళ్ళాక దాంట్లో నుంచి ఉన్న గౌరమ్మని తీసి, ఒక్క పొద్దు ఉన్న ఏ మహిళ అయితే ఉందో వారు ఆ గౌరమ్మని మింగేసి బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మూడుబొమ్మల మేడిపల్లిలో ఉన్నాం. మన బీఆర్ఎస్ నాయకులు మాతో ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఇంతకుముందు ఈ సంవత్సరం తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎక్కడైనా దేవుళ్ళని పూలతో పూజిస్తారు, కానీ పూలనే పూజించే సంస్కృతి మన తెలంగాణది. కాబట్టి అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ మేడిపల్లి గ్రామంలో ఎప్పుడైనా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మన తెలంగాణ ఆడబిడ్డలందరూ వచ్చి ఒకే చోట కలిసి
దాండియా వేయడం కానీ కోళ్ళ వేయడం కానీ మంచిగా చాలా బాగా జరుగుతుంది. ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి కూడా అంతే వైభవంగా జరిగింది. ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇక్కడికి వచ్చి బతుకమ్మను నిమజ్జనం చేయడం జరుగుతుంది. కాబట్టి బతుకమ్మను నిమజ్జనం చేసే కార్యక్రమంలో అధికంగా పాల్గొంటారు మహిళలు వచ్చేసి. ముఖ్యంగా ఎక్కడన్నా వాళ్ళు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి బతుకమ్మ ఆడడం జరుగుతుంది. ఇదే ఇక్కడ తెలంగాణ స్పెషల్. కాబట్టి తెలంగాణలో ముఖ్యమైన పండుగ ఏదైనా ఉందంటే మన బతుకమ్మ అని చెప్పుకోవచ్చు. కాబట్టి దాదాపుగా అన్ని పండుగలు వాళ్ళ వీళ్ళకి సంబంధించినటువంటి ఆడపిల్లలకు సంబంధించిన పండుగ ఏదైతే ఉందో అది మాత్రం బతుకమ్మ పండుగని గర్వంగా చెప్పుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ చాలా చాలా ఆనంద ఉత్సవాలతో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పండుగలు ఇంకా మరెన్నో రావాలని కోరుకుంటున్నా. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క ఆడబిడ్డ గర్వించాలి. ఎందుకంటే ఇక్కడ చూసి బతుకమ్మ చాలా వేరే వేరే కంట్రీలలో కూడా బతుకమ్మ వెళ్ళడం జరిగింది. వేరే కంట్రీలలో ఇప్పుడు చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో కూడా వేరే వేరే చోట్లలో కూడా బతుకమ్మ ఆడుతున్నారు. అది ది క్రెడిట్ గోస్ టు తెలంగాణ ఆడబిడ్డలకి అంకితం. కాబట్టి ఒక్కొక్కటి స్ప్రెడ్ అయిపోతూ ఉన్నది. తెలంగాణ ఆడబిడ్డలు ఇక్కడ చేస్తూ ఉంటే అక్కడ కూడా యూఎస్ కంట్రీలో కానీ ఇంకా వేరే వేరే కంట్రీలో కానీ దుబాయ్లో కానీ ఎక్కడైనా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే అంత మంచి సంస్కృతిని మనం బయటికి తీసుకొచ్చినాం. ఆ స్పెషాలిటీ ఏదైనా ఉందంటే ఫస్ట్ తెలంగాణకే చెందుతుంది. తెలంగాణ ఆడబిడ్డలందరూ చాలా ఆనందంగా ఉండే రోజు ఏదైనా ఉందంటే బతుకమ్మ పండుగ అని చెప్పాలి. ఎంత బిజీ ఉన్నా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా బతుకమ్మ పండుగకి ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చి ఇక్కడ ఉండి ఊరి వాతావరణంలో ఉన్న మళ్ళీ అన్నీ గుర్తు చేసుకుంటూ అందరినీ కలయికతో అందరితోటి ముందుకెళ్తూ అందరూ ఆనందోత్సవాలతోటి అందరూ ర్యాలీగా వెళ్ళి ఇక్కడ మా చెరువు ఉంటారన్నమాట. అక్కడ చెరువు దగ్గర వెళ్ళి నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి ఎంత టైం అయినా కూడా వాళ్ళు ఆనందంగా వెళ్ళి నిమజ్జనం చేసుకొని అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి పండుగలు చాలా చాలా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే ఒకటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడబిడ్డకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. ఖచ్చితంగా ఇట్లాంటి పండుగలు సపోర్ట్ చేస్తే అది మనకు మన భవిష్యత్ తరాలకు కూడా బాగుంటుంది. తెలంగాణ సంస్కృతి అనేది మనం భవిష్యత్ తరాలకు చెప్పడం జరుగుతున్నది. దీని స్పెషాలిటీ ఏంటంటే తెలంగాణ ఇక్కడ ఏం చేస్తారు, బతుకమ్మ అంటే ఎట్లా ఆడుతారు, ఒక 9 రోజులు అమ్మవారిని పూజించడం కానీ డైలీ అక్కడ బతుకమ్మ చుట్టూ తిరిగి చివరి రోజు నిమజ్జనం చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. బతుకమ్మ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి బతుకమ్మని చేసుకొని ఆనందంగా సంతోషంగా ఇటువంటి పండుగలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బతుకమ్మ అనేదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కవితక్క గారు ఈసారి లేకపోవడంతో వెల తప్పిందని అంటున్నారు మన ఆడపడుచులు. మరి మీరు ఏ విధంగా స్పందిస్తారు? తప్పకుండా అది ఆ లోటు అనేది కనిపిస్తూ ఉన్నది. ఈ 9 రోజులు కానీ చాలా చాలా కనిపిస్తూ ఉన్నది. ఆమె లేని లోటు కానీ ఆమె వచ్చి అన్ని 9 రోజులు చేయడం కానీ అన్నీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్ళి ఆమె పాల్గొని చేసి కొంచెం అందరిని ఎంకరేజ్ చేయడం కానీ అన్ని విధాలుగా ముందుకోవడం కానీ చాలా బాగా చేసింది. ఆమె లేని 100% కనిపిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.